మీకంటూ ఎస్సీలకి హోదా ఉండాలి, పొలిటికల్గా ముందుండాలి, సమానంగా హక్కులు ఉండాలి అనేసి మీరు పోరాడుతూ ఇక్కడ వరకు వచ్చారు. కానీ ఎస్సీలకే ఒక యూనిటీ లేదు అనే రకంగా బయట మాట్లాడుతున్నారు. ఉదాహరణకు మందకృష్ణ మాదిగ గారు కూడా ఇప్పుడు మీరున్నటువంటి ఏదైతే యూనియన్ ఉందో దానికి అంత సపోర్టివ్గా లేరన్నట్టుగా మేము వింటున్నాం. దాని గురించి మీ అభిప్రాయం చెప్పండి. దండోరా మొదలుపెట్టింది 94లో మందకృష్ణ మాదిగ. వర్గీకరణ యొక్క షెడ్యూల్ కులాలు పొందుతున్నటువంటి వర్గీకరణ ద్వారా ఎస్సీ కులాలు 59కి సమానంగా అందాలనేటువంటి ఒక దృక్పథంతో మందకృష్ణ దండోర ఉద్యమాన్ని మొదలుపెట్టి నేడు ఈ స్థాయిలో ఉంచాడు. 30 ఏళ్లకు ముందు సదాలక్ష్మి మేడం, అలాగే మందా జగన్నాథం గారు, ఇటువంటి వ్యక్తులు అసెంబ్లీలో కూడా వర్గీకరణ చేయాలి, మాదిగలో విద్యా ఉద్యోగాలు నష్టపోతున్నామని కరపత్రాలు వేస్తూ వాల్ పేపర్లు అంటిస్తూ 1980 నుంచి కూడా దాదాపు రాష్ట్రం మొత్తం, ఉమ్మడి రాష్ట్రం అంతా తిరుగుతూ మాదిగ సమాజానికి ఒక మేలుకొల్పే విధంగా వర్గీకరణ అంశాన్ని తీసుకొని రావడం జరిగింది. అందులో భాగంగానే 1991లో హైదరాబాదులో పెట్టినటువంటి మాదిగల సభ లక్షలాది మంది మాదిగలను ఏకం చేసి సదాలక్ష్మి గారు, మందా జగన్నాథ్ ఇలా ఇటువంటి మేధావులందరి సమక్షంలో భారీ స్థాయి మీటింగ్ జరగటం, దానికి లక్షల మంది మాదిగలు రావటం కూడా జరిగింది. అంటే అప్పుడు నుంచి పోరాటం మొదలుకుంటే 94లో కృష్ణన్న ఎత్తుకున్నటువంటి పోరాటం గ్రామ స్థాయి వరకు వెళ్ళటం, ప్రతి మాదిగ బిడ్డకి తెలిసే విధంగా ఇలా ఎంతో కష్టపడి ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో త్యాగాలు చేసి ఈరోజు వర్గీకరణ సాధించుకునే క్రమంలో ముందున్నాం. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫాస్ట్ న్యూస్.